హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు ఒక వివాదాస్పద అంశంతో మీ ముందుకు వచ్చాను. వివాదాస్పద అంశం అని ఎందుకు అన్నానో తెలుసా? ఈరోజు నేను ప్రస్తావించబోతున్న అంశం చాలామంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారు. నేనేమంటానంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. ఆ ప్రభావం పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది. మీరు నాతో ఏకీభవిస్తారా? ఎందుకు నేను ఇలా అంటున్నాను తెలుసుకోవాలంటే వీడియోలోనికి వెళ్ళాల్సిందే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. పిల్లల పెంపకం ఇది మరీ అంత ఈజీ కాదండి. ప్రతి తల్లిదండ్రులకు వారి పిల్లలే ప్రపంచం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితమంతా పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇందులో అతిశయోక్తి లేదు. అసలు పిల్లల పెంపకం అనే అంశంతో నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? రీసెంట్గా నేను హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ కొత్త అపార్ట్మెంట్లో నాది ఫ్లాట్ నెంబర్ 203. 3 రోజుల్లో ఇల్లు మొత్తం సర్దేసుకొని తర్వాత నేను చేయాల్సిన పని గురించి ఆలోచించాను. అదేనండి, నైబర్స్తో పరిచయాలు పెట్టుకోవాలి కదా. మా అపార్ట్మెంట్లో కొన్ని కుటుంబాలతో నా గురించి పరిచయం చేసుకున్నాను. వారి గురించి కూడా తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారి కుటుంబ పరిస్థితులు, పిల్లలను పరిశీలించాను. వారు పిల్లల పెంపకం కోసం ఎంచుకున్న పద్ధతుల్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకో చెప్తాను. పిల్లలను పెంచటం అంటే అది ఒక అందమైన బాధ్యత. పిల్లలను చిన్న వయసు నుండే తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఎందుకంటే ఆ పెంపకాన్ని బట్టే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఎన్నో ముఖ్య విషయాలు పాటించాలి. అప్పుడే చిన్నారులకు మంచి భవిష్యత్తును అందించిన వారవుతారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో చేసే చిన్న చిన్న తప్పులే రేపు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ముందుగా 104 ఫ్లాట్లో ఉన్న కుటుంబం వారి పిల్లల్ని ఎలా పెంచుతున్నారో చెబుతాను, వినండి. వారి ఇంటికి వెళ్ళేటప్పుడు వారి ఇంటిలో గదులను నాకు చూపిస్తూ వారి పిల్లలు ఉన్న గదిని కూడా చూపించారు. ఆ ఇద్దరు పిల్లల వయసు 10 ఏళ్ల లోపే ఉంటుంది. కానీ ఆ గదిలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ విలువైన వస్తువులను నాకు చూపిస్తూ, ఇదిగోండి, వాళ్ళు ఏవో రాసుకోవాలి, బొమ్మలు గీసుకోవాలి అంటే ఈ చిన్న బోర్డు కొన్నాను. 3 రోజులు వాడి పక్కన పడేశారు. అందుకే వారి కోసం ఈ పెద్ద డిజిటల్ బోర్డును కూడా కొన్నాను అంటూ చూపించారు. ఆ డిజిటల్ బోర్డు చాలా ఖరీదైనదే. ఆ గదిలో ఒక గోడ మొత్తం దాన్ని అమర్చేశారు. ఒక విలువైన గిటార్ చూపించారు, విలువైన కార్ టాయ్స్, ఇంకా ఏవేవో బొమ్మలు చూపించారు. అన్నీ ఖరీదైనవే. అవి కూడా పిల్లలు అల్లరితో చిందరవందరగా పడేసే ఉన్నాయి. కొన్ని బొమ్మలను వారు ఉపయోగించటమే లేదట. అయితే చివరగా ఆ తండ్రి నాకు చెప్పిన సందేశం ఏమిటో తెలుసా? పిల్లలు అండి, పిల్లలకి మనం కాకపోతే ఎవరు కొంటారు చెప్పండి? అందుకే వారు ఏది కొనమని అడిగితే నేను అది కొంటాను అని అన్నారు. ఆయన చివరగా నాకు ఇచ్చిన ఆ సందేశంతో మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవించను. ఎందుకు అంటారా? పిల్లలకు ప్రతి వస్తువు విలువ తెలియాలి. ప్రతి వస్తువును జాగ్రత్తగా వాడుకోవటం నేర్పాలి. అది తక్కువ ఖరీదుదైనా ఎక్కువ ఖరీదుదైనా వారికి అవసరం లేకపోయినా మనం కొని ఇచ్చేస్తూ ఉంటే వారికి దాని విలువ ఎలా తెలుస్తుంది? పిల్లలు ఏదైనా కొనమని అడుగుతారు. అది వారి సహజ గుణం. కానీ అడిగినవన్నీ కొనేయకూడదు. వారు కోరినవన్నీ దక్కేలా తల్లిదండ్రులుగా చేస్తే రేపు వారు కోరినది దక్కని సమయంలో వారి మానసిక పరిస్థితి తట్టుకోలేదు. అందుకే పిల్లలకు అడిగిన వస్తువులు కొన్ని సమయాల్లో కొనకూడదు. కోరినది దొరకనప్పుడు కలిగిన బాధ వారికి తెలియాలి. ఆ బాధ నుండి ఎలా బయటపడాలో కూడా వారు నేర్చుకోవాలి. రేపటి రోజున వారికి అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడగలగాలి. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టేనా? అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు
202లో ఉన్న ఫ్యామిలీ గురించి చెప్తాను. వారు పిల్లల కోసం ఎంచుకున్న మార్గం పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి అని. ఒకరోజు సాయంత్రం వీధిలో నేను వాకింగ్ చేస్తూ ఉంటే ఆ ఇంటావిడ నాకు కనిపించారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారా అండి అని పలకరించాను. అందుకు ఆమె, వచ్చారండి, ఇప్పుడు రెడీ అయ్యి ట్యూషన్కి వెళ్ళారు. ఎప్పుడూ మా పిల్లలకి చదువుపైనే ధ్యాస అని చెప్పింది. నిజంగా ట్యూషన్కి వెళ్ళారా అని అడిగాను. ఎందుకంటే 5 నిమిషాల ముందే వారు పక్క వీధిలో ఉన్న గ్రౌండ్లో స్నేహితులతో ఆడుకోవటం చూశాను. మా పిల్లలు ఎటువంటి విషయాల్లో మమ్మల్ని మోసం చేయరు, అందుకే వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశాం. అయినా పిల్లల్ని ఆడుతూ పాడుతూ ఉండేలా మనం పెంచాలి, వారికి మనం పూర్తి స్వేచ్ఛనిచ్చేయాలి అంటూ నాకు ఓ సందేశం ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమె చివరిగా నాకు ఇచ్చిన ఆ సందేశంతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఏకీభవించను. ఎందుకు అంటారా? పిల్లల పెంపకం ఒక బాధ్యత. అయితే దాన్ని మరీ మిలిటరీ ట్రైనింగ్లా కాకుండా ఆడుతూ పాడుతూనే పెంచాలి. నేను కాదనను. మనం వారి రూట్లోనే వెళుతూ మంచేదో చెడేదో చెప్పాలి. అలా అని వారిని మొత్తంగా వదిలేయమని కాదు. ఏ సమయంలో ఎలా ఉండాలో పిల్లలు బాధ్యతను తెలుసుకోవాలి. అదేవిధంగా పిల్లలు పెరిగే కొద్దీ కొంత స్వేచ్ఛను కోరుకుంటారు. ఇలాంటి విషయాల్లో కొంతమంది తల్లిదండ్రులు భయపడటం సహజం. అయితే అది కూడా ఒక రకంగా మంచిదే. వారికి స్వేచ్ఛనివ్వండి, కానీ ఓ కంట కనిపెట్టుకొని ఉండండి. అలా కాకుండా కొంతమంది తల్లిదండ్రులు మరీ ఎక్కువ స్వేచ్ఛనిస్తారు. ప్రేమ ఉండాలి, నమ్మకం కూడా ఉండాలి, కానీ ఆ నమ్మకమే వారిని పాడు చేసేలా ఉండకూడదు. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మన స్నేహితులను బట్టి మనం ఎలాంటి వారమో చెప్పచ్చు. అలాగే మీ పిల్లల విషయంలోనూ జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో ముందు నుండే గమనించాలి. అలా అని అందరినీ అనుమానించాలని కాదు, వారి స్నేహాన్ని అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. అదేవిధంగా వారు మన అబ్జర్వేషన్లో ఉండాలి. పిల్లలను ఎలా పెంచాలో మీకు తెలియాలంటే గుర్రపు స్వారీ గురించి బాగా తెలుసుకోండి. గుర్రాన్ని ఎలా స్వారీ చేయాలి అని మీరు నేర్చుకోవాలి. ఏ విధంగా గుర్రపు స్వారీ చేస్తారో తెలుసా? కళ్ళాలు మీ చేతిలో ఉండాలి. ఒక్కోసారి వాటిని వదులు చేయాలి, ఒక్కొక్కసారి వాటిని బిగించి పట్టుకోవాలి. మరీ గట్టిగా పట్టుకున్నారంటే గుర్రం ముందుకు అడుగేయలేదు. మరీ వదులు చేసి పట్టుకున్నారనుకోండి, గుర్రం దానికి నచ్చిన దారుల్లో అది వెళ్తుంది. అర్థమైందా? మీరు కూడా మీ పిల్లలకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళను అలా వదిలిపెట్టేశారంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక మిమ్మల్నే నిందిస్తారు. ఇలానా మమ్మల్ని పెంచడం, క్రమశిక్షణతో పెంచడం మీకు తెలియదా అని. ఇప్పుడు మీకు 304 ఫ్లాట్లో పిల్లవాడి పరిస్థితి ఎలా ఉందో చెప్తాను. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఎప్పుడు చూసినా పుస్తకాలతో కుస్తీ పడుతూనే ఉంటాడు. ఓ రోజు ఆ అబ్బాయి తల్లిని, మీ అబ్బాయి బయట ప్రపంచంలోకి రాడా, ఎప్పుడు పుస్తకాలతోనే ఉంటాడు అని ప్రశ్నించాను. అందుకు ఆమె నాతో అంది, పిల్లలకు చదువు చాలా ముఖ్యమండి. మా పిల్లవాడికి ఎప్పుడూ చదువులోనే ఉండాలని చిన్నప్పటి నుండి అదే ప్రపంచంగా వాడిని పెంచాము. చిన్నప్పుడు పాటలంటే ఇష్టమని, క్రికెట్ ఆడటం అంటే ఇష్టమని వెళ్ళేవాడు. బాగా మందలించి ఇంకా మొండి చేస్తే బడిత పూజలు చేసి వాడిని ఇలా దారిలోకి తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఎటువంటి ఆటలు పాటలు జోలికి వెళ్ళడు. ఎప్పుడూ పుస్తకం పట్టుకుంటూ చదువుతాడు. అయినా పిల్లలకు ఆ పనికిరాని ఆటలు పాటలు ఎందుకండి? చదువే ముఖ్యం. ఏదో ఘనకార్యం చేసినట్టుగా నాకు సందేశం ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఆ సందేశంతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఏకీభవించనండి. ఈ వీడియో చూస్తున్న చాలామంది తల్లిదండ్రులు నా అభిప్రాయానికి ఇష్టపడరు. మీలో 90% పేరెంట్స్ పిల్లలకు చదువే ముఖ్యం అనుకుంటారు. వారిని చదివే ఓ యంత్రంలా తయారు చేస్తున్నారు. వారి బాల్యాన్ని కాజేస్తున్నారు. వారి చిన్న చిన్న సరదాలను తుంచేస్తున్నారు. చదువు ముఖ్యమే, కాదనను. కానీ మీ పిల్లలలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గమనించండి.
తెలుసుకొని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించండి. అదే వారి భవిష్యత్తుకు పునాది అవుతుంది. పిల్లలకు స్వేచ్ఛ, క్రమశిక్షణ సమపాళ్లలో ఉండాలి. వారికి చదువు ఎంత అవసరమో ఆటపాటలు కూడా అంతే అవసరం. ఇవి వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయి. 301 ఫ్లాట్లో అమ్మాయి పరిస్థితి ఏంటో చెప్పనా? ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. ఆమె తల్లి నాతో మాట్లాడుతూ వాళ్ళ అమ్మాయి గురించి చెప్పింది. అది కూడా ఆ అమ్మాయి ముందే. మొన్న పరీక్షల్లో 80% వచ్చిందండి మా అమ్మాయికి. ఆ ఎదురింటి అబ్బాయిని చూసారా, 95% వచ్చింది. ఎప్పుడు అలా చదవడం నేర్చుకుంటుందో, ఈమె తెచ్చుకున్న మార్కుల వల్ల మేము తలెత్తుకోలేకపోతున్నాం అంటూ ఆ అమ్మాయిని కోపంగా చూసింది. ఆ అమ్మాయి ముభావంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. పిల్లల్ని అలా విమర్శించకపోతే ఈ పర్సెంటేజ్ సరిపోతుందిలే అని తృప్తి పడిపోతారు. అందుకే వారిని పక్క వాళ్ళతో కంపేర్ చేయాలి అంటూ ఆవిడ నాకొక సందేశం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సందేశంతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. నేనైతే ఏకీభవించను. పిల్లలను విమర్శించడం కంటే వారు ఏ తప్పులు చేస్తున్నారో ప్రేమగా చెప్పి చూడాలి. వారిని మార్చే ప్రయత్నం ప్రేమతోనే మొదలవ్వాలి. ఆత్మవిశ్వాసం, సహనం, అభినందనలతో కూడిన పెంపకం ఎప్పుడూ పిల్లలను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఇంకా కంపారిజన్ విషయానికి వస్తే పిల్లల్ని ఎప్పుడూ ఎదుటి వారితో కంపేర్ చేయకూడదు. మీ పిల్లలు సాధిస్తే దాన్ని ఎప్రిషియేట్ చేయండి. ఇంకాస్త కష్టపడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని వారిని ప్రోత్సహించండి. ఎదుటి వారితో పోల్చి వారిని నిరుత్సాహపరచకండి. ఇప్పుడు మనం 205 ఫ్లాట్లోకి వెళ్దాం. ఆ తల్లిదండ్రులు వారి పిల్లల గురించి నాతో ఏం చెప్పారో తెలుసా? మా పిల్లలు చాలా మొండి పిల్లలు అండి. చెప్పిన మాట వినరు. ఫోన్ చూస్తూ ఉండకండి అంటే ఫోన్ చూస్తారు. చదవండి అంటే టీవీ చూస్తూ కూర్చుంటారు. ఆ జంక్ ఫుడ్ తినద్దు అంటే దాన్నే తింటారు. మా పిల్లలు మొండి పిల్లలు, మార్చలేకపోతున్నాం అని అన్నారు. వారు అన్న మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? నేనైతే ఏకీభవించనండి. ఏ పిల్లలు కూడా పుట్టుకతోనే మొండివారుగా పుట్టరు. పెంపకమే వారిని మొండివారిగా తయారు చేస్తుంది. జంక్ ఫుడ్ తినద్దు అని చెప్తున్నారు. వారికి కొనిపెడుతుంది ఎవరు? మీరే కదా. కొనటం ఆపేయండి. కడుపు నిండా ఇంటి ఫుడ్డే పెట్టండి. అలాగే ఎక్కువ సమయం మొబైల్, టీవీలతో స్పెండ్ చేస్తున్న మీ పిల్లల్ని మార్చటం పేరెంట్స్గా మీ చేతిలోనే ఉంది. వారి ముందు కూర్చొని ఫోన్లు చూడటం, టీవీలు చూడటం ముందు మీరు ఆపేయండి. వారు చదివే సమయంలో టీవీలని వేయకండి. వీలైతే ఇంటి నుండి టీవీల్ని తీసేయండి. పిల్లలు ఎలా ఉండాలో పేరెంట్స్ నేర్పటానికి బదులు వారే ఆచరిస్తే మంచిది. ఎందుకంటే వారు చేసేవే పిల్లలు చేస్తారు కాబట్టి. నేను చెప్పేది మీకు నిజమే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు 101 ఫ్లాట్లో ఏం జరిగిందో తెలుసా? నేను ఆ ఇంటి ఆవిడ షాపింగ్కి వెళ్ళాం. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆమె నాకు కాఫీ ఆఫర్ చేస్తూ ఇంటికి పిలిచారు. మేమిద్దరం ఇంట్లోకి వెళ్ళిన వెంటనే గదిలో ఒక మూలన కూర్చొని బాధపడుతున్న వాళ్ళ పాపని చూసాం. ఆ పాపకు 10 ఏళ్ల వయసు ఉంటుంది. వెంటనే దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె అడిగింది. అందుకు ఆ పాప, డాడీ అబ్యూజ్ వర్డ్ యూజ్ చేశారు మమ్మీ, నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ ఏడ్చింది. ఏమిటా అబ్యూజ్ వర్డ్? ఆమె కూతురిని ప్రశ్నిస్తుంది. నాకు టెన్షన్ అనిపించింది. ఏదో అనకూడని మాటే అనుంటాడు అతను, అందుకే ఆ పాప అంత బాధపడుతుంది అంటూ నేను కూడా దగ్గరగా కూర్చొని ఏమన్నారు డాడీ అని అడిగాను. డాడీ ఆఫీస్ నుండి వచ్చి మంచంపై చేరబడి ఉన్నారు. నేను చెల్లి మంచం పైన గెంతుతూ ఉన్నాము. అప్పుడు డాడీ అబ్యూజ్ వర్డ్ యూజ్ చేశారు ఆంటీ అంటూ ఏడుస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది. అయినా తల్లిదండ్రులు పిల్లల ముందు అనకూడని మాటలు అనకూడదు కదా అనుకుంటూ
ఆమెను దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఏమైందో చెప్పమ్మా అని అడిగాను. అందుకు ఆమె ఆ మాట ఏంటో చెప్పటానికి ప్రయత్నిస్తుంది, కానీ పెదవులు వణికిపోతున్నాయి. అర్థం చేసుకొని ఆమెను దగ్గరగా తీసుకొని చెప్పు పర్వాలేదు అన్నాను. పందుల్లా గెంతుతున్నారు అన్నారు ఆంటీ, పంది అని నన్ను అన్నారు ఆంటీ అంటూ ఏడుస్తుంది. అంతే, నేను షాక్ అయ్యాను. పంది అనేది అంత అనకూడని మాట ఏం కాదు కదా. అంటే ఇంతవరకు ఒక చిన్న మాట కూడా అనకుండా ఆ పిల్లను పెంచారు. అందుకే ఆమె ఈ చిన్న మాటను తీసుకోలేకపోయింది. ఆ పాప బాధతో మీరు ఏకీభవిస్తారా? నేను అయితే ఏకీభవించను. ఈ సంఘటన ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలను అసలు ఏ మాట అనకుండా పెంచాలనే భావనలో ఉన్నారు. మీరు అలా చేస్తే పిల్లలు ఎవరైనా చిన్న మాట మందలింపుగా అన్నా స్వీకరించలేరు, దాన్ని వారు జీర్ణించుకోలేరు, ప్రపంచంలో జరిగేవి అంగీకరించేందుకు అసమర్థులవుతారు. ఆ కారణంగానే టీనేజ్లో ఎదుటివారు అన్న చిన్న మాటల్ని కూడా తీసుకోలేక సూసైడ్ల వరకు వెళ్ళిపోతున్నారు చాలామంది యువతీ యువకులు. కొంచెం తిట్టడం, చెవులు మెలిపెట్టడం లాంటి చిన్న చిన్న పనులు చేయటం వల్ల వాళ్లకు సహాయం చేసిన వాళ్ళమే అవుతాం. అలా అని ఎక్కువగా ఆ పనులు చేయకండి, ఒక పరిమితిలోనే చేయాలి. చేసిన వెంటనే మీరు అపరాధ భావనలోకి వెళ్ళొద్దు. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని శిక్షించడం సరికాదు, కానీ అప్పుడప్పుడు దేనికో ఒకదానికి 2 లెంపకాయలు ఇచ్చుకున్నా పర్వాలేదు. ఎందుకంటారా? అప్పుడే కదా భవిష్యత్తులో ఏమైనా ఎదురు దెబ్బలు వాళ్లకు తగిలితే ధైర్యంగా నిలబడగలరు. ఇప్పుడు మీకు 103లో పిల్లల పరిస్థితి గురించి చెప్తాను. ఆ పిల్లల్ని చూస్తే నాకు చాలా జాలి వేసింది. ఎందుకో తెలుసా? ఆ తల్లిదండ్రులు పిల్లల్ని బాగా గారాబం చేశారు. పిల్లల చేత ఏ పని కూడా చేయనివ్వరు. టీనేజ్కి వచ్చినా సరే ఇంకా అన్నం తినిపిస్తూ ఉంటారు. వారి స్కూల్ బ్యాగ్స్ని వీళ్ళే మోస్తూ ఆటో ఎక్కిస్తుంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళ పనులని వాళ్ళని చేసుకోనివ్వటం లేదు. ఇంకా ఇంట్లో పనులపైన ఆ పిల్లలకు బాధ్యత ఎక్కడ వస్తుంది? పిల్లల్ని గారాబం చేయండి, కాదనను, అంతేగాని వారిని సోమరిపోతులుగా మార్చకండి. చిన్నతనం నుండే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా అలవాటు చేయండి. వారి బాధ్యతలేవో వారు తెలుసుకునేలా చేయండి. ఈ జనరేషన్లో పిల్లల్ని అతి గారాబం చేసి పనులను వారితో చేయించకుండా ఉండటం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కొనే సమస్య ఏమిటో తెలుసా? భవిష్యత్తులో వారు ఏం ఎదుర్కొంటున్నారో తెలుసా? పెళ్లి తరువాత విడాకులు. దీనికి కారణం పనులు తెలియకపోవడం, బాధ్యత లేకపోవడం. ఇంట్లో పనులకు పని మనిషిని పెట్టుకుంటారు. ఆ పని మనిషి రాకపోతే కనీసం వారు తినటానికి వండుకోవటం వాళ్లకు తెలియాలి కదా. వాళ్ళ బట్టలు ఎలా ఉతుక్కోవాలో వారికి తెలియాలి కదా. చిన్నప్పటి నుండే వారికి అన్ని పనులు వచ్చేలా చూడాలి. అప్పుడే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ నిలదొక్కుకోగలరు. లేదంటే పెళ్లి చేసుకొని ఒక ఇంటివారు అయ్యాక ఈ బాధ్యతలు తెలియకపోవటం వల్ల ఇరిటేషన్కి గురై తగువులు ప్రారంభమవుతాయి. ఆ పరిస్థితులే విడాకులకు దారితీస్తున్నాయి. తల్లిదండ్రులకు నేను మరో ముఖ్య విషయం చెబుతున్నాను, వినండి. పిల్లలను అతి గారాబం చేయటం వల్ల, అంటే బాధ్యత అనేది వారికి తెలియకుండా పెంచడం, వాళ్ళ పనులను మీరే చేసేయడం, కనీసం వాళ్ళ చేతితో వాళ్ళు అన్నం తినకుండా మీరే తినిపించేయడం, వారి బట్టలు మీరే ఉతకటం, వారు కూర్చున్న చోటికి అన్నీ అందివ్వడం, ఇలా అన్ని బాధ్యతలు మీరే తీసుకోవటం వల్ల వారికి స్వతంత్రంగా ఏ పని చేసుకోవడం తెలియక మీపైనే పూర్తిగా ఆధారపడతారు. ఒకసారి ఈ డిపెండెన్సీ అనేది అలవాటు అయ్యాక పెళ్లి చేసుకున్న తరువాత భార్య పైనే పూర్తిగా ఆధారపడతారు. ఎందుకంటే వారికి ఆలోచన శక్తి ఉండదు. భార్య ఆలోచనలపై పూర్తిగా డిపెండ్ అవుతారు. ఆ కారణంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. రేపటి రోజున మీరు వృద్ధాశ్రమానికి చేరారు అనుకున్నా
ఆశ్చర్యపోక్కర్లేదు. ఈ జనరేషన్లో పిల్లలకు తప్పకుండా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, అక్క చెల్లెలు అన్నదమ్ములతో ఏ విధంగా మెలగాలి, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, మానవత్వం అన్నింటిపై అవగాహన కలిగించాలి. అంటే ముందుగా మీరు వాటిని పాటించాలి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఒకటి గుర్తుంచుకోండి, పుట్టేటప్పుడు మీ పిల్లల మనసు ఓ తెల్ల కాగితం వంటిది. దానిపై ఏం రాసి మీరు వారి భవిష్యత్తును నిర్ణయిస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఒక చిన్న మొక్కను చెట్టుగా మార్చటానికి ఎంత కష్టపడాలి, అలాంటిది మూరెడంత ఉన్న పసికందుని చెట్టు అంత మనిషిగా ఎదిగే వరకు పెంచడం అంటే అంత తేలికైన విషయం కాదు. మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగటానికి కావలసింది సంపాదన మాత్రమే కాదు, సంస్కారం, ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, చదివించడం, బాధ్యతలు తెలియజేయటం, మానవత్వం కలిగిన వారిగా తీర్చిదిద్దడం. తల్లిదండ్రులుగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు ఎంతో తాపత్రయపడతారు. వారి చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు కూడబెడతారు. వాటితో పాటు నైతిక విలువలనే ఆస్తులను కూడా వారికి అందించండి. సంస్కారవంతులుగా తీర్చిదిద్దండి. అదే మీరు వారికిచ్చే అమూల్యమైన నిధి. వారు దానిని తరువాత తరాలకు అందిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.